శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాణ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవం శ్రీ 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 శ్రీదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తారని గురువారం మానేపల్లి రామారావు అన్నారు. భువనగిరిలో మానేపల్లి హిల్స్ పై నిర్మించిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట మార్చిన ఉంటుందని తెలిపారు. అందులకు మరి పత్రికా సోదరులందరికీ కూడా స్వాగతం. నా పేరు మానేపల్లి రామారావు. మరి గత కొన్ని సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమ చేసి రేయింబవలు కష్టపడితే కానీ మరి దేవాలయ నిర్మాణం అనేది జరగలేదు. ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతోమంది కృషి ఉంది. అటు ఈ పండితుల వాళ్ళది కావచ్చు, స్థపతులది కావచ్చు, శిల్పులది కావచ్చు, కార్మికులది కావచ్చు, ఎంతోమంది కృషి ఉన్నది. కరోనా సమయంలో కూడా ఒక ఛాలెంజ్గా ఉండి మరి దాన్ని కూడా అధిగమించి భగవత్ కృపతో మరి దేవాలయం రూపొందుకుంది. ఈరోజు మరి స్వామివారికి సంబంధించినటువంటి ఆ కవచాలు, బంగారు కవచాలు, మరి మిగతా ఆభరణాలన్నీ స్వామివారికి సమర్పించడం జరిగింది. రేపటి నుంచి పాంచాహినిక మరి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 6వ తారీఖు నాడు 11:06 కుంభాభిషేకము ప్రాణప్రతిష్ఠ ఆ రోజు ఉంటుంది. ఆ రోజు ప్రజలందరికీ కూడా ప్రథమ దర్శనం ఉంటుంది. ఆ రోజు నుంచి మరి అందరూ కూడా స్వామివారిని సేవించుకోవచ్చు. ఈ రేపటి నుంచి మరి 6వ తారీఖు వరకు కూడా మరి ప్రథమ దర్శనం ముందు జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని మరి కార్యక్రమాలన్నింటినీ కూడా జయవంతం చేయాలని, మరి ఇక్కడ మన తెలంగాణలో ఒక తిరుపతి లాగా, ఒక తిరుమల లాగా బాసిల్లాలని మనసారా ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. దాని గురించి మీ అందరి సహకారాన్ని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ టెంపుల్ యొక్క అంటే ఈ మందిరం యొక్క ఏదైతే ప్రాశస్తత ఉందో మరి ఆ శిల్పకళ గురించి కానీ కట్టడం గురించి కానీ మా స్థపతి గారు చెప్తారు. ఆ మిగతా ఈ పాంచాహినిక కార్యక్రమాల గురించి మా శ్రవణాచారి గారు చెప్తారు. జై శ్రీమన్నారాయణ.